కెరియర్ ప్లానింగ్ గురించి మాట్లాడితే, నేను పెద్దగయ్యాక కోటీశ్వరుని కావాలనుకుంటున్నాను దునియాలో అని ఇలా ప్లాన్ వేసుకుంటారు. ప్రతి మనిషికి ప్లాన్ అనేది ఉండాలి. ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే స్కూల్లో చదివేతోడిని. స్కూల్ తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత బీటెక్ అని తెలియదు. ఇక్కడ ఏం తెలుసు అంటే చదవాలి చదవాలి చదవాలి, నేర్చుకుంటూ ఉండాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు బాధ అనిపిస్తుండే, ఎక్కలేని బాధ నాకే వచ్చేటట్టు. నాకు అంత బాధ ఎందుకు వచ్చేది ఆ టైంలో తెలియదు. తెలుసు మీకు, ఒక రానోడే బాధపడతాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మంచిగా రాసి వస్తారు ధైర్యంగా. ఇలా మీకు తెలుసు, ఒకరొకరికి ఒకటొకటి వస్తుంది. ఇక్కడ చదువు విషయానికి వస్తే 10th తర్వాత లైఫ్ మారుతుంది అని చెప్పారు చాలామంది. 10th అయిపోయింది. 10th తర్వాత నేను ఇంకా బతికే ఉన్నానంటే ఉన్నానని చెప్పుకోవచ్చు. అలాంటి ప్లేస్లోకి వెళ్ళాను 10thలో. ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నెత్తి గోక్కుట కూర్చునేది. మా ఫ్రెండ్స్ మంచి మార్కులు తెచ్చుకునేది. వాళ్ళు చాలామంది సార్ వాళ్ళు భలే మెచ్చుకునేటోళ్ళు. నాకు డ్యాన్స్ రాదు, మాట్లాడనిక రాదు, మొత్తానికి సున్నా లాగా అయిపోయాను 10thలో. అదే ఇంటర్లో వచ్చేసరికి, ఇంటర్ ఉంటుంది, హైదరాబాద్లో చదవాలి. 10th తర్వాత ఇంకా నా ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అని అనుకున్నా. ఇక్కడ నాకు కెరీర్ గురించి చెప్పడానికి ఎవరు లేరని చెప్పుకోవచ్చు. మా ఫ్యామిలీ నుంచి ఇడ మా అమ్మ వాళ్ళ నాయన, మామ వచ్చేసి చదువుకోలేదు అని చెప్పుకోవచ్చు. అతను ఎందుకు చదవలేదంటే కొద్దిగా అప్పట్లో సమంగా చదువుపైన ఫోకస్ చేయలేదు. అదే ఇప్పుడు నేను చదవాల్సి వస్తుంది. మా డాడీ వాళ్ళ నాయన అనేటోళ్ళు లేరు. మా డాడీకి అన్నలు ఉన్నారు, వాళ్ళ కొడుకులు కూడా బాగానే చదివారు. కానీ మాకు ఇలా పోతే ఇదా అవుతారు అని ఎవరు చెప్పలేదు. ఇక్కడ ముఖ్యంగా ఎవరు ఇప్పుడు ఎస్ఐ అయ్యారు. ఎస్ఐ అయితే నువ్వు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఫస్ట్ 10th చదవాలా, ఇంటర్ చదవాలా, బీటెక్ చదవాలా అని చెప్తారు. ఇంట్లో మా డాడీ ఉన్నాడు. మా డాడీకి పోలీస్ జాబ్ వచ్చేది. పోలీస్ జాబ్ వస్తుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, పోలీస్ జాబ్ చేయొద్దు అని. అప్పటి కాలంలో మామూలు విషయం కాదు, ఎన్ని కష్టాలు పడి చదివింటాడు మా డాడీ. చాలా వరకు చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు సబ్జెక్టులు, మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. నేను కూడా అంతే, నేను చాలా ఫెయిల్ అయ్యా అని చెప్పుకోవచ్చు బీటెక్లో. అసలు నేను బీటెక్ పాస్ అవుతానని నేనే అనుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చానని చెప్పుకోవచ్చు. మా డాడీ చూస్తే, ఒకవేళ మా డాడీ పోలీస్ అయింటే ఇలా 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 చదువు, పోలీస్ అవుతావు అని చెప్పేతోడు మా డాడీ. మా డాడీ వచ్చేసి వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. పైపులు మోటార్ల వ్యాపారం చాలా మంచిగా నడుస్తుంది. చాలా ఏళ్ళ నుంచి కష్టపడి పడి పడి ఇప్పుడు బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారం. ఇలా చదువు వైజ్గా చూస్తే మా డాడీకి జాబ్ చేయాలి నేను అని ఉండేది మా డాడీకి. కానీ జాబ్ చేయలేకపోయాను. ఎందుకంటే చెప్పాను, మనం సరిగా చదవకుంటే ఎవరన్నా మా బంధువులు, ముఖ్యంగా మా అవ్వ సైడ్ బంధువులు మాట్లాడితే మాకు తెలియదు అని చెప్తుండ్రి. నాకు కూడా మాకు తెలియదు అనుకుంటా వచ్చాను. కానీ 10th వరకు నేను మా అవ్వ, మా తాత స్టైల్లో ఉండేతోని. మా తాత వచ్చేసి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ గురించి, ఓట్ల గురించి, రాజకీయం గురించి మాట్లాడేతోడు. ఎక్కువ న్యాయాలు చెప్తాడు, ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఇలా చెప్పేతోడు మా తాత. ఇంకా మా తాతకున్న అలవాటు నాకు వచ్చింది, రాజకీయం అనే అలవాటు. అది ఒక్కటి వచ్చింది, లేకుంటే అది కూడా లేకుంటే ఇంకా ఏం పనికి రాకుండా పోతుండేమో. ఇక్కడ కొడుకు పోలీస్ అవుతారు. ఇక్కడ మా డాడీ పైప్ల షాప్ ఉంది. నాకు పీవీసీ ఫిట్టింగ్స్, పైప్లకు సంబంధించిన ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఏమంటే మా తాత కొద్దిగా ఎలక్షన్లో నిలబడదాం అనే ఐడియా ఉండేది మా తాతకి. ఎలక్షన్ గురించి ఎక్కువ మాట్లాడేతోడు. ఇంకా ఏం పనికి రామో అనుకుండా ఉండేది మైండ్లో. సరే, మా తాత మరియు మా డాడీ వాళ్ళ అన్న పెద్ద సర్పంచ్ అని చెప్పుకోవచ్చు. మా తాత వాళ్ళ భార్య ఎంపీటీసీ. ఇలా రాజకీయం అంతో ఇంతో ఉంది.
ఒక ఆలోచన నిలబడచ్చు ఏ కౌన్సిలర్గా అనే మైండ్లో ఉండిపోయింది. వేరే వాళ్ళు చూస్తే ఫ్యామిలీస్ అనేటివి ఏదో ఒకటి ఉంటాయి, ఆధారపడి ఉంటారు. ఇక్కడ ఎలక్షన్ పైన ఆధారపడి ఉన్నాను నేను. నాకు ఇదే తెలుసు ఎలక్షన్లో నిలబడడం. ఎందుకంటే సమంగా చదవలేదు నేను, ఇలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాను. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఎవరైనా కెరియర్ గురించి కరెక్ట్గా చెప్తే అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా ఒకప్పుడు 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్ అని చెప్పిన వాళ్ళే లేరు. ముఖ్యంగా ప్రతిరోజు మనం ముందరికి వెళ్ళాలి, పోరాడాల్సిందే. బతకాలంటే ఒక్కరోజు 10th వరకు, ఇంటర్ వరకు, బీటెక్ వరకు కాదు, లైఫ్ అంతా ఇలానే ఉంటుంది. రోజు పని చేసుకుంటూ వెళ్ళాల్సిందే, తప్పదు. రాజైనా పని చేయాల్సిందే ఇక్కడ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక్కడ కెరియర్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్పండి, ఇలా చదివితే ఇది అవుతారని. ఇది నాకు తెలిసినది ఎలక్షన్.